ఏపీలో ఏపీలో గ్యాస్ సిలిండర్ల కట్ ఎల్పీజీ నుంచి సీఎన్జీ వైపు మళ్లిస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన. ఏపీలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులతో కొందరు ముందు జాగ్రత్తలు బుకింగ్ చేస్తున్నారని చెప్పారు. పైపుడు గ్యాస్పై కొత్త పాలసీ తీసుకొచ్చేలా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచింది. రెస్టారెంట్లు, విద్యా సంస్థలకు సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. పట్టణాల్లో ప్రజలు పైపుడు గ్యాస్ కోసం నమోదు చేసుకోవచ్చు. సోలారు, ఇండక్షన్ కుకింగ్ స్టవ్లను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నాం. సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా ప్రత్యేక తనిఖీ చేస్తున్నాం. అక్రమాలపై 800 కేసులు నమోదు చేసి 3,540 సిలిండర్లు సీజ్ చేసాం. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా వన్ టైం పాస్వర్డ్ ద్వారానే గ్యాస్ సరఫరా జరపాలని ఆదేశాలు ఇచ్చాం. అర్హత లేని వారి చేతిలోకి సిలిండర్లు వెళ్లకుండా చూసుకునే బాధ్యత మాపై ఉంది. పట్టణాల్లోని ప్రజలు పైపుడు గ్యాస్ కోసం నమోదు చేసుకోవచ్చు. పట్టణాల్లోని వినియోగదారులను ఎల్పీజీ నుంచి సీఎన్జీ వైపు మళ్లిస్తాం. రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు. సో చూసారు కదా, ఎల్పీజీ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు అయితే ఇంకా ఆపేసి పిఎన్జి అంటే మనకి పైపుడు న్యాచురల్ గ్యాస్ అనమాట. పైపు ద్వారా మాత్రమే న్యాచురల్ గ్యాస్ వచ్చే విధంగా చేస్తాం. సిలిండర్లు అయితే ఇంకా ఆపేస్తాం అని చెప్తున్నారు. సో ఇది మనకి తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.